ఓ కుర్రాడి క్రియేటివిటీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. ఆ కుర్రాడి పేరు రాజాపు సిద్ధు. ఇతనిది విజయనగరం జిల్లాలోని జాడవారి కొత్తవలస గ్రామం. సొంత ఖర్చులతో, అది కూడా తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ను తయారు చేసుకొని కాలేజీకి వెళ్తున్నాడని తెలిసి పవన్ ముచ్చటపడ్డారు. వెంటనే సిద్ధుని మంగళగిరిలోని తన క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకొని మాట్లాడారాయన. సిద్ధు ఎలా సైకిల్ తయారు చేశాడనే విషయాన్ని అతని ద్వారానే తెలుసుకున్నారు. కొత్త ఆలోచనలు బాగున్నాయి. నీ సరికొత్త ఆవిష్కరణ ఇంకా బాగుంది. నీ ఆలోచనలు గొప్పగా ఉండాలి. మరింత ముందుకు సాగి జీవితంలో గొప్పగా ఎదగాలని ప్రోత్సహించారు పవన్ కళ్యాణ్. ₹1,00,000 కూడా ప్రోత్సాహకంగా అందించారు. సిద్ధు రూపొందించిన గ్రాసరీ గురు వాట్సాప్ సర్వీస్ బ్రోచర్ చూసి కూడా పవన్ కళ్యాణ్ ముచ్చటపడ్డారు. ఇలాంటి వినూత్న ఆలోచనలున్నవారు గొప్ప వ్యక్తులుగా ముందుకు సాగుతారు. నువ్వు కూడా బాగా చదువుకొని క్రియేటివిటీని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆ తర్వాత సిద్ధు రూపొందించిన సైకిల్పై కూర్చోబెట్టుకొని పవన్ కళ్యాణ్ కాసేపు ఆ బ్యాటరీ సైకిల్ను నడిపి మురిసిపోయారు. ఈ సైకిల్ను ఒకసారి రీఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని చెప్పాడు సిద్ధు. అయితే సిద్ధు సైకిల్ తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే, అతని తల్లిదండ్రులు ఉపాధి కోసం చెన్నై వెళ్లిపోయారు. తన సోదరితో కలిసి అమ్మమ్మ ఇంటి దగ్గర ఉండి చదువుకుంటున్నాడు సిద్ధు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సిద్ధు తాను ఉండే విలేజ్ నుంచి కాలేజీకి 17 కిలోమీటర్లు, పైగా బస్ ఎక్కాలంటే మెయిన్ రోడ్డు మరో 3 కిలోమీటర్లు. మెయిన్ రోడ్డుకు అష్టకష్టాలు పడుతూ రోజూ చేరుకోవాలి. ఆ తర్వాత 14 కిలోమీటర్లు బస్సులో వెళ్ళాలి. బస్సు సమయానికి వస్తుందన్న గ్యారంటీ లేదు. దీంతో ఆటో వస్తే ఆటో ఎక్కాలి. ఇలా రోజుకు ₹60 ఖర్చవుతున్నాయి. డబ్బులు ఖర్చయినా కూడా సమయానికి కాలేజీకి చేరుకోలేకపోయేవాడు. లేదంటే సాయంత్రం ఇంటికి రావటం ఆలస్యమయ్యేది. అప్పుడే సైకిల్ కొనుక్కోవాలనుకున్నాడు. కానీ రోజుకు 20 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్లడం సాధ్యం కాదు. తొక్కాలన్నా కూడా కష్టమే. అందుకే బ్యాటరీతో నడిచే సైకిల్ తయారు చేసుకుంటే బెటర్ అనుకున్నాడు. తక్కువ ఖర్చుతో వేగంగా స్కూలుకు చేరొచ్చు. పెట్రోల్ పోయాల్సిన అవసరం కూడా ఉండదనుకున్నారు. అప్పుడే తాను స్కూల్ డేస్లో నేర్చుకున్న అటల్ టింకరింగ్ ల్యాబొరేటరీ క్లాస్ నోట్స్ బయటకు తీసి చదవటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తనకు ఏటీఎల్లో క్లాసులు చెప్పిన టీచర్ వై ఈశ్వర్రావును సంప్రదించాడు. అతని టీచర్ కొన్ని సలహాలు ఇచ్చాడు. దాంతో తన దగ్గరున్న పాకెట్ మనీని ఖర్చు చేశాడు. ఢిల్లీ నుంచి కొన్ని విడిభాగాలను తెప్పించుకున్నాడు. తన ఫ్రెండ్ రాజేష్ కూడా కొంత సాయం చేశాడు. బ్యాటరీ కొనుగోలు చేశాడు. బ్యాటరీ బాగానే దొరికింది, కానీ వీల్ తిరిగేలా చేయటం చాలా కష్టంగా మారింది. చివరకు తన గురువు సాయంతో రకరకాల ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యాడు సిద్ధు. ఇందుకోసం తాను దాచుకున్న డబ్బులు మొత్తం ఖర్చు చేసినా సక్సెస్ అయ్యాడు. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు, 2 రోజులు ప్రయాణం చేయొచ్చు. పైగా చీకట్లో ప్రయాణించేలా హెడ్లైట్ కూడా ముందు ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయం తన సైకిల్ మీద జోరుగా కాలేజీకి వెళ్ళి వస్తున్నాడు. అయితే ఈ సైకిల్ గురించి మొదట వాట్సాప్లో తన ఫ్రెండ్స్ సహా అందరూ షేర్ చేశారు. ఇలా సోషల్ మీడియాలోకి వచ్చింది సిద్ధు తయారు చేసిన సైకిల్. కాలేజీకి వెళ్లే కష్టాలు తీర్చుకునేందుకు సొంతంగా బ్యాటరీ సైకిల్ తయారు చేసుకున్న సిద్ధుకి సోషల్ మీడియాలో మంచి ప్రశంసలు దక్కాయి. అది కాస్త వైరల్గా మారటంతో డిప్యూటీ సీఎం వరకు సిద్ధు క్రియేటివిటీ చేరింది. అలా పవన్ నుంచి ₹1,00,000 ప్రోత్సాహం కూడా తీసుకున్నాడు. భవిష్యత్తు ఆవిష్కరణలకు ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని కూడా హామీ ఇచ్చారు పవన్. అందుకే డబ్బులుంటే నేటి యువత వేస్ట్ ఖర్చులకే కాదు, ఇలా క్రియేటివిటీతో గొప్ప పనులు కూడా చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. నమస్తే సార్, నా పేరు రాజాపు సిద్ధు. మాది విజయనగరం జిల్లాలోని తర్లాం మండలంకి చెందిన జాడవారి కొత్తవలస అనే ఒక మారుమూల గ్రామం. సో నేను రాజం జీసీఎస్ఆర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో నేను మా గ్రామం నుంచి జీసీఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళడానికి దాదాపు 17 కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది. ఈ 17 కిలోమీటర్లో కూడా దాదాపు 3 కిలోమీటర్ల వరకు కాలినడకన నడిచి, మిగిలినంతా ఆటో ఆర్ బస్సుతో వెళ్ళవలసి వచ్చేది. సో ఇలా వెళ్ళే సమయంలో నాకు రోజుకు దాదాపు ₹60 వరకు ఛార్జీలకి అయితే ఖర్చు అయ్యేది. ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినా కూడా సమయానికి క్లాసులకు కూడా అందేవాడిని కాదు. సో నేను నాకున్న పరిజ్ఞానంతో నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేసుకోవడం జరిగింది. సో కేవలం 35,000తోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇది నా పాత సైకిల్. ఈ పాత సైకిల్ని కేవలం ₹35,000లోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చడం అయితే జరిగింది.
సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడాలంటే ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది. అండ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 3.5 గంటల సమయం అయితే పడుతుంది సార్. అండ్ దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి దాదాపు 50 km/h స్పీడ్ కూడా ఉంటుంది. అండ్ దాదాపు 120 kg నుంచి 150 kg వరకు లోడ్ కూడా వేయచ్చు. ఇది కేవలం దాదాపు 6 రూపాయలతోనే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అంటే మనకు ఫస్ట్లో 60 రూపీస్ ఉండేది, ఇప్పుడు కేవలం 6 రూపాయలతోనే నేను కాలేజ్కి అయితే వెళ్ళి రాగలుగుతున్నాను. సో ప్రతి మధ్యతరగతి వారు కొనుక్కునే విధంగా కేవలం 35,000లోనే దీనికి తీర్చిదిద్దడం అయితే జరిగింది. అండ్ దీనికి కావాల్సిన స్పేర్స్ అన్నీ నేను రాజస్థాన్, ఢిల్లీ అనే ప్రదేశాల నుంచి ఆన్లైన్లో తెప్పించుకొని దీన్ని మా ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తితో కలిపి మా ఇంటి దగ్గర కేవలం 2 రోజుల్లోనే తయారు చేయడం జరిగింది. అండ్ దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా నాకు 6th to 10th చదివేటప్పుడు వివిధ రకాల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సార్. సో అక్కడ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్తో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తయారు చేయడం జరిగింది సార్. ఓన్లీ నాకు చేయడమే కాకుండా ఎవరు నాకు కాంటాక్ట్ అయినా వాళ్ళకు కూడా తయారు చేసి ఇవ్వగలను సార్. సో ఈ సైకిల్ని మన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో చూసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం అయితే జరిగింది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను వివిధ ప్రశ్నలు అడిగి నన్ను ప్రోత్సహించడానికి, నా స్టార్టప్ పెట్టుకోవడానికి దాదాపు 1 lakh వరకు సాయం కూడా చేయడం అయితే జరిగింది. అండ్ చాలా హ్యాపీగా ఉంది. నమస్తే సార్, నా పేరు రాజప్ సిద్ధు. మాది విజయనగరం జిల్లాలోని తర్లాం మండలంకి చెందిన జాడవారి కొత్తవలస అనే ఒక మారుమూల గ్రామం. సో నేను రాజం GCSR కాలేజ్లో ఇంటర్మీడియట్ 2nd year చదువుతున్నాను. సో నేను మా గ్రామం నుంచి GCSR కాలేజ్కి వెళ్ళడానికి దాదాపు 17 కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది. ఈ 17 కిలోమీటర్లలో కూడా దాదాపు 3 కిలోమీటర్ల వరకు కాలినడకన నడిచి మిగిలినంతా ఆటో ఆర్ బస్సుతో వెళ్ళవలసి వచ్చేది. సో ఇలా వెళ్ళే సమయంలో నాకు రోజుకు దాదాపు 60 రూపాయల వరకు ఛార్జీలకు అయితే ఖర్చు అయ్యేది. ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినా కూడా సమయానికి క్లాసులకు కూడా అందేవాడిని కాదు. సో నేను నాకున్న పరిజ్ఞానంతో నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేసుకోవడం జరిగింది. సో కేవలం 35,000తోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇది నా పాత సైకిల్. ఈ పాత సైకిల్ని కేవలం 35,000 రూపాయల్లోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చడం అయితే జరిగింది. సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడాలంటే ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది. అండ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 3.5 గంటల సమయం అయితే పడుతుంది సార్. అండ్ దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి దాదాపు 50 km/h స్పీడ్ కూడా ఉంటుంది. అండ్ దాదాపు 120 kg నుంచి 150 kg వరకు లోడ్ కూడా వేయచ్చు. ఇది కేవలం దాదాపు 6 రూపాయలతోనే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అంటే మనకు ఫస్ట్లో 60 రూపీస్ ఉండేది, ఇప్పుడు కేవలం 6 రూపాయలతోనే నేను కాలేజ్కి అయితే వెళ్ళి రాగలుగుతున్నాను. సో ప్రతి మధ్యతరగతి వారు కొనుక్కునే విధంగా కేవలం 35,000లోనే దీనికి తీర్చిదిద్దడం అయితే జరిగింది. అండ్ దీనికి కావాల్సిన స్పేర్స్ అన్నీ నేను రాజస్థాన్, ఢిల్లీ అనే ప్రదేశాల నుంచి ఆన్లైన్లో తెప్పించుకొని దీన్ని మా ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తితో కలిపి మా ఇంటి దగ్గర కేవలం 2 రోజుల్లోనే తయారు చేయడం జరిగింది. అండ్ దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా నాకు 6th to 10th చదివేటప్పుడు వివిధ రకాల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సార్. సో అక్కడ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్తో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తయారు చేయడం జరిగింది సార్. ఓన్లీ నాకు చేయడమే కాకుండా ఎవరు నాకు కాంటాక్ట్ అయినా వాళ్ళకు కూడా తయారు చేసి ఇవ్వగలను సార్. సో ఈ సైకిల్ని మన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో చూసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం అయితే జరిగింది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను వివిధ ప్రశ్నలు అడిగి నన్ను ప్రోత్సహించడానికి, నా స్టార్టప్ పెట్టుకోవడానికి దాదాపు 1 lakh వరకు సాయం కూడా చేయడం అయితే జరిగింది. అండ్ చాలా హ్యాపీగా ఉంది.